తెలుగు 1వ తరగతి పాఠ్యపుస్తకంలోని గేయ రచయితల పేర్లు. పడవాని గేయ పాఠంలో ఉంది. గేయ పేరు వచ్చేసి పడవ. మొదటి పాఠం పేరు. దుప్పలపూడి రాధాకృష్ణమూర్తి. పడవ దుప్పలపూడి రాధాకృష్ణమూర్తి. చందమామ రావే. తాళ్ళపాక అన్నమయ్య. చందమామ రావే తాళ్ళపాక అన్నమయ్య. మేల్కొలుపు వేటూరి భాస్కర శాస్త్రి. మేల్కొలుపు వేటూరి ప్రభాకర శాస్త్రి. మేల్కొలుపు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఉడత ఉడత ఊచ్ సమతారావు. ఉడత ఉడత ఊచ్ సమతారావు. ఊహల ఉయ్యాల తురుమేల ఇంద్రనీదేవి. ఊహల్లో ఉయ్యాల తురుమేల ఇంద్రనీదేవి. భవ భవ పన్నీరు వెలగ వెంకటప్పయ్య. భవ భవ పన్నీరు వెలగ వెంకటప్పయ్య. ఆట ఆదర్శ సమ్రత్. ఆట ఆదర్శ సమ్రత్. ఆట వచ్చేసి ఆదర్శ సమ్రత్. ఇల్లు ఈగ జై సీతారాం. ఇల్లు ఈగ జై సీతారాం. ఎలకమ్మ కస్తూరి నరసింహారావు మూర్తి. ఎలకమ్మ కస్తూరి నరసింహమూర్తి. అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి. అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి. శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. తరంగం చింత దీక్షితుడు. తరంగం చింత దీక్షితుడు. తాయిరం బివి నరసింహారావు. బాలబంధగా ప్రసిద్ధి చెందాడు. వేమన పద్యాలు. 2వ తరగతి పాఠం పేరు వాన. ప్రక్రియ గేయం. పాఠం పేరు వాన. ప్రక్రియ గేయం. రచయిత పేరు పాయల సత్యనారాయణ. గేయం రాయయుక్తంగా అనుసారంకార శైలిలో ఉంటుంది. వాన వానలు వానలు పారే కొండలకు కోనలు అంటూ గేయం ప్రారంభం అవుతుంది. పిల్లలు పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు. ఈ పంక్తులు వాన గేయంలోనివే. చిలకరారా చిలకరారా. రచయిత గురజాడ అప్పారావు. ప్రక్రియ గేయం. చిలకరార రమ్మన్నవి జామ చెట్టు మామిడి చెట్టు. చిలకరార రావద్దన్నది కొబ్బరి చెట్టు చింత చెట్టు. చింత చెట్టు చిలకరారతోటి ఏమని పలికింది. చిలకరార వద్దండి పంతులన్నీ గేయంలోనివి. 2వ పాఠం పూచిన పూలు. రచయిత న్యాయపతి రాఘవరావు. పూచిన పూలు రచయిత న్యాయపతి రాఘవరావు. ప్రక్రియ గేయం. ఈ పాఠంలో దేవుని అలంకరించారు శ్రీకృష్ణుడు. పూసిన పూలు ఏమన్నాయి విడిచిన పూలు ఏమన్నాయి అంటూ ఈ గేయం మొదలవుతుంది. బంతి ఆట ఆడదాం అన్న పూలు బంతి చామంతి పూలు. బంతి ఆట ఆడదాం అన్న పూలు బంతి చామంతి పూలు. ధృతికి కృతికి ఇవ్వాలని
అనుకున్న పూలు రోజా, జాజి పూలు. రోజు పూలు, రోజా పూలు, జాజి పూలు. కృతికి ఇవ్వాలని అనుకున్న పూలు రోజా పూలు, జాజి పూలు. బంతికి ఆటతో ఆడుదాం అన్న పూలు బంతి, చామంతి పూలు. పరుగు పందెం. పరుగు పందెం రచయిత జై సీతారాం. ప్రక్రియ గేయం. పరుగు పందెం ఎవరికి? తాబేలు కుందేలుకు. పరుగు పందెంలో గెలిచిందెవరు? తాబేలు. కుందేలు తాబేలు పందెం వేసుకున్నాయి అంటూ ఈ గేయం మొదలవుతుంది. మూడవ పాఠం కొంటెకోతి. కొంటెకోతి రచయిత కస్తూరి నరసింహమూర్తి. గేయం ప్రక్రియ. కొంటెకోతి రచయిత కస్తూరి నరసింహమూర్తి. ప్రక్రియ గేయం. కొంటెకోతి రచయిత కస్తూరి నరసింహమూర్తి. ప్రక్రియ గేయం. కోతి అంటే ఇష్టం, కొబ్బరి అంటే ఇష్టం. కోతికి ఇష్టమైనది కొబ్బరి అంటే ఇష్టం. కోతికి ఏమంటే ప్రీతి? పిందెలు తుంచమంటే ఇష్టం. కోతికి ఇష్టమైనది కొబ్బరి అంటే ఇష్టం. కోతి ఏమంటే ప్రీతి? పిందెలను తుంచడం అంటే. కోతి బావ నీకు కాస్త కోపం ఎక్కువ, కోతి పనులు అంటే నీకు కోరిక ఎక్కువ అనే పంతులని ఈ గేయంలో మొదలవుతుంది. ఊరికెళదాం రచయిత నాగభైరవ ఆదినారాయణ. ఊరికెళదాం ప్రక్రియ వచ్చేసి గేయం. సైకిల్ ఎక్కి శ్రీశైలం, నౌక ఎక్కి విశాఖపట్నం, రైలు ఎక్కి రేణిగుంట, విమానం ఎక్కి వేయూరు వెళదామని అనుకున్నారు పిల్లలు. బండెక్కి మనము ఊరికెళ్దాం, బండెక్కి మనము బద్వేలుకెళ్దాం అంటూ ఈ గేయం సాగుతుంది. నాలుగవ పాఠం అప్పడాలు బజ్జీలు. మూలం శాంతివనం. గేయం. ప్రక్రియ గేయం. బజ్జీలు అప్పడాలు బజ్జీలు. మూలం శాంతివనం. ప్రక్రియ గేయం. అప్పడాలు బజ్జీలు గేయంలోను దుకాణానికి వెళ్ళి ఏం తెచ్చారు? సొంటి కొమ్ము. చింతకాయ దూపలం పప్పు వేసి కలపటం, అప్పడాలు వేయడం, కరకరమని నమలటం అంటూ ఈ గేయం సాగుతుంది. సబ్బుబిళ్ళ రచయిత అల్లపర్తి వెంకట సుబ్బారావు. సబ్బుబిళ్ళ రచయిత వచ్చేసి అల్లపర్తి వెంకట సుబ్బారావు. ప్రక్రియ గేయం. సబ్బుబిళ్ళ రచయిత అల్లపర్తి వెంకట సుబ్బారావు. ప్రక్రియ గేయం. కాకికి ఏమంటే ముద్దు? కాకి బిళ్ళ. కాకి ఎత్తుకెళ్ళే మా సబ్బు బిళ్ళ. కాకి ఏమి చేయు నా సబ్బు బిళ్ళ. కాకి కొన్నదేమి ఓ చంటి పిల్ల, ఒళ్ళు రుద్దునేమో ఆ సబ్బు బిళ్ళ అంటూ ఈ గేయం సాగుతుంది. ఐదో పాఠం చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి రచయిత పెద్దింటి సత్యనారాయణమూర్తి. చిచ్చుబుడ్డి రచయిత పెద్దింటి సత్యనారాయణమూర్తి. ప్రక్రియ గేయం. ఊరూర దీపావళి, వీధి వీధి దీపావళి, ఇంటింట ఎటు చూసిన దీపావళి అంటూ ఈ గేయం మొదలవుతుంది. దీపావళి పండుగ రోజు టపాసులు పేల్చే దృశ్యాన్ని గేయంలో వర్ణించారు. అరటి చెట్టు సంకలనం. అరటి చెట్టు సంకలనం సమతారావు.
అరటి చెట్టు సంకలనం సమతారావు. ప్రక్రియ గేయం. చిట్టి పొట్టి అరటి చెట్టు పెద్దదయ్యెను, పచ్చ పచ్చ పచ్చటాకులతో ముచ్చటాయెను అంటూ ఈ గేయం సాగుతుంది. అమ్మ ఏ అరటి పండ్లు తుంచి ఇచ్చింది. అరమొగ్గిన అరటి పండ్లను అమ్మ ఏ అరటి పండ్లను తుంచి ఇచ్చింది. అరమొగ్గిన అరటి పండ్లు. అద్దాల బస్సు. ఈ అద్దాల బస్సు రచయిత భరతరాపు రజనీకాంతరావు. అద్దాల బస్సు భరతరాపు రజనీకాంతరావు. ప్రక్రియ గేయం. విహారయాత్ర పిల్లలను అద్దాల బస్సులో బయలుదేరి ఏమేమి చూశారు అనేది ఈ గేయంలో తెలపడం జరిగింది. శ్రీకాకుళం. పొందూరు కదలుకొని బొబ్బిలి వీణ చూసి, విశాఖపట్నం బీచ్లో ఆడి, కాకినాడ కాజా తిని, నేలపట్టు వింత పక్షులను చూసి, రేపాక్షి ఆలయం వింతలను చూసి, కొండపల్లి కొయ్య బొమ్మలను కొని ఇలా రాష్ట్రమంతా పిల్లలు తిరిగారు. అద్దాల బస్సు వచ్చింది, పాం పాం అంటూ ఆగింది. మేమందరము పక్క ఎక్కాము, చక్కని యాత్ర చేశాము అంటూ ఈ గేయం సాగింది. కొయ్యగుర్రం. రచయిత వెలగ వెంకటప్పయ్య. ప్రక్రియ గేయం. చలిచలి గుర్రం, చలాకీ గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం అంటూ ఈ గేయం సాగుతుంది. మొక్కజొన్న. మూలం కె. సభ. ప్రక్రియ గేయం. పాప వేసుకున్న దుస్తులను చుక్కల గౌను. మొక్కజొన్న కంకి మీద చిన్న పిట్ట వాలింది అంటూ ఈ గేయం సాగుతుంది. అమ్మమ్మ గారి ఇల్లు. రచయిత అలపటి వెంకట సుబ్బారావు. అమ్మమ్మ గారి ఇల్లు అలపటి వెంకట సుబ్బారావు. ప్రక్రియ గేయం. పాప ఎవరింటికి వెళ్ళింది? అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది. అమ్మమ్మ గారి ఊరు పేరు కొత్తూరు. అమ్మమ్మ గారు ఏమి పెడతారు? తీపి అప్పలు. కథలు చెప్పేదెవరు? మామయ్య. కథలు చెప్పేదెవరు? మామయ్య. ఊరికెళ్తాము అమ్మమ్మ గారి ఊరికెళ్తాము అంటూ గేయం సాగుతుంది. పాప నవ్వు. రచయిత వెట్టూరి ప్రభాకర శాస్త్రి. ప్రక్రియ గేయం. పిల్లి ఒకటి వచ్చింది, ఊటి పైకి ఎగిరింది. కాలువలున్న ముసలవ్వ కర్ర తీసి విసిరింది అంటూ ఈ గేయం సాగుతుంది. పాప నవ్వు. వెట్టూరి ప్రభాకర శాస్త్రి. ప్రక్రియ గేయం. ఒత్తుల బుట్ట. రచయిత చింతల దీక్షితులు. ఒత్తుల బుట్ట రచయిత చింతల దీక్షితులు. ప్రక్రియ గేయం. ఒత్తులను పిల్లలలో పునశ్చరణ చేయటానికి వీలుగా ఈ గేయం సాగుతుంది.
ఈ గేయం పొందుపరిచారు. ఒత్తులను పిల్లలు పునశ్చరణ చేయటానికి వీలుగా ఈ గేయాన్ని పొందుపరిచారు. మ్యావ్ 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 రచయిత జై సీతారాం. ప్రక్రియ గేయం. ఏ ప్రాణులు ఏ విధంగా అరుస్తాయో ఈ గేయంల ద్వారా వివరించారు. గొర్రె బే బే అంటూ, బాతు క్వాక్ 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 అంటూ, కోకిల కుహు 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 అంటూ అంటాయి. సీతారాం జై సీతారాం అనే వ్యక్తి మ్యావ్ మ్యావ్ అనే పాఠంలో నుంచి రచించడం జరిగింది. ప్రక్రియ గేయం. కాలచక్రం. కాలచక్రం పాఠాంశమున సంభాషణ ప్రక్రియకు చెందినది. కాలచక్రం పాఠాంశం సంభాషణ ప్రక్రియకు చెందినది. ఇందులోని పాత్రలు హరి, అమ్మమ్మ. కథలు చెప్పమని అడిగిందెవరు? హరి. హరి యొక్క నక్షత్రం మృగరాశి. కృష్ణపక్షం అనగా పౌర్ణమి. పౌర్ణమి నుండి అమావాస్య వరకున గల చంద్రుని కళ తగ్గుతూ వచ్చిన అమావాస్య నాడు అసలు కనిపించదు. ఈ సమయంలోనే కృష్ణపక్ష అంటారు. కృష్ణపక్ష అనగా పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల చంద్రకళని తగ్గుతూ వచ్చి అమావాస్య నాడు అసలు కనిపించదు. ఈ సమయాన్ని కృష్ణపక్షం అంటారు. శుక్లపక్షం అనగా పౌర్ణమి రోజు నుండి పౌర్ణమి వరకు చంద్రకళను పెరుగుతూ వచ్చింది. పౌర్ణమి రోజు చంద్రుని కళ నిండుగా కనిపిస్తాడు. దీనిని శుక్లపక్షం అంటారు. శుక్లపక్షం అనగా పౌర్ణమి రోజు నుండి పౌర్ణమి వరకు చంద్రుని కళ పెరుగుతూ వస్తుంది. పౌర్ణమి రోజు చంద్రుని నిండుగా కనిపిస్తాడు. దీనిని శుక్లపక్షం అంటారు. తెలుగు ఋతువుల సంఖ్య 6. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. తెలుగు ఋతువులు ధర్మాలు, మాసాలు, ఋతువులు, వాటి యొక్క ధర్మాలు, కాలాలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. చైత్రం, వైశాఖం వసంత ఋతువు. చెట్లు చిగురించి పూలు పూస్తాయి వేసవి కాలంలో. జ్యేష్ఠ, ఆషాఢం గ్రీష్మ ఋతువు. ఎండలు బాగా వస్తాయి వేసవికాలం. శ్రావణం, భాద్రపదం వర్ష ఋతువు. వర్షాలు ఎక్కువ వస్తాయి వర్షాకాలం. ఆశ్వయుజం కార్తీకం. శరదృతువు మంచి వెన్నెల కాస్తుంది వర్షాకాలంలో. మార్గశిరం పుష్పం. హేమంత ఋతువు. మంచు ఎక్కువగా కురుస్తుంది శీతాకాలం. మేఘం
పాల్గొనం శిశిర ఋతువు ర- చెట్లు ఆకులు రాలుతాయి శీతాకాలం. రాసుల సంఖ్య 12. అవి మేషం, వృషభం, మిథునం, కర్యాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం లాంటివి 12 రాశులు ఉన్నాయి. 1వ రాశి మేషం. మేషం 2వ రాశి వృషభం, మిథునం 3వది, కర్యాటకం 4వది, సింహం 5వది, 6వది కన్యక, 7వది తుల, 8వది వృశ్చికం, 9వది ధనుసు, 10వది మకరం, 11వది కుంభం, 12వది మీనం. ఆయనాలు 2 ఇవి. ఉత్తరాయణం, 2వది దక్షిణాయనం. ఉత్తరాయణం సూర్యుడు మకర రాశి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం వస్తుంది. కాల పరిమితి 6 నెలలు. ఉత్తరాయణం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం వస్తుంది. కాల పరిమితి 6 నెలలు. దక్షిణాయనం 2వది దక్షిణాయనం సూర్యుడు కర్కాట రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. కాల పరిమితి 6 నెలలు. తిథులు పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి. తిథులు పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి. నక్షత్రాలు, రాశులు, కర్తెలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పదాలు ఉంటాయి చొప్పున 27 నక్షత్రాలు 108 పదాలు ఉంటాయి. వాటిలో 9 పదాలను ఒక రాశి చొప్పున 12 రాశులు విభజించారు. ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పదాలు చొప్పున 27 నక్షత్రాలు 108 పదాలు. వాటిలో 9 పదాలను ఒక రాశి చొప్పున 12 రాశులను విభజించారు. మన ప్రాచీన రైతులు వ్యవసాయం విజ్ఞానాన్ని సూర్యమాన చంద్రమానాల ఆధారంగా పొందుపరిచారు. మన ప్రాచీన రైతులు వ్యవసాయమును విజ్ఞానాన్ని సూర్యమాన చంద్రమానాల ఆధారంలో పొందుపరిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కర్త పేరు పెట్టారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గర ఉంటే ఆ కాలానికి ఆ కర్త పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కర్తలు నక్షత్రాలు 27. అవి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, పుష్యమి,
అశ్లేష, మక, పూర్వ పర్గుని, పుబ్బ, ఉత్తర హస్తకు, సిత్తు, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, స్వాతి. తెలుగు వారాల పేరు. వారం పేరు పర్యాపదాలు. ఆదివారం, భానువారం, సోమవారం, హిందూవారం. ఆదివారం, భానువారం, సోమవారం, హిందూవారం, మంగళవారం, బౌమారవారం, బంగారకరవారం, బుధవారం, సౌమ్యవారం, గురువారం, బృహస్పతివారం, శుక్రవారం, భృగువారం, శనివారం, స్థిరవారం. తెలుగు సంవత్సరాలు 60. అవి: ప్రభవ, విభవ, శుక్ల, ప్రయోదత, ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహు, ధాన్య, ప్రమాది, విక్రమ, పుష, చిత్రవాను, శోభాను, తారణ, పతివ్యాయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, కార, నందన, విజయ, జయ, నర్మద, దుర్మిరి, విరంబి, వికారి, శర్వరి, పాల్వ, శుభకృత్, శోధకృత్, క్రోధి, విశ్వాసు, పరభవన, ప్రభంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధి కృతులు, పరదవి, ప్రమదీచ, ఆనంద, రాక్షస, నేల, పింగళ, కళాయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుదుబి, రుధిరోద్గిరి, రక్తక్షి, క్రోధన, అక్షయ. ఈ 60 సంవత్సరాలను ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి మరీ వస్తాయి. ఆ వరుస పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇవే మొదలవుతాయి. దీనినే షష్ఠి వర్ష చక్రం అంటారు.